కుక్కట్పల్లి ఫిష్ మార్కెట్ సముదాయమును ఆకస్మిక తనిఖీ చేసిన తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడున్న అవకతవకలు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి అర్హులైన మత్స్యశాఖ సొసైటీ సభ్యులకు ఫిష్ స్టాల్స్ కేటాయించాలని వారు తెలిపారు. అనర్హులను గుర్తించి వెంటనే తొలగించాలని డిఎఫ్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు. సభ్యులు మహిళా సభ్యులకు అదేవిధంగా ఈ పట్టణ పంచాయతీ ముసాపేట విజయపేట రాసి ఈయన రాజేష్ నెంబర్ చూడండి. సొసైటీ మెంబర్లు కూడా అందరికీ నోటీస్ సొసైటీ విజిటేషన్ ఉందా? ఎవరు ఉన్నా అందరూ వస్తారు. వెనకాల వెనక్కి రావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుని అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ప్రతి మత్స్యకారుని ఆదుకునే విషయంలో ఈరోజు కూకట్పల్లి చేపల మార్కెట్ యొక్క మార్కెటింగ్ సంబంధించిన వ్యవహారాలు తీసుకొచ్చాము. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ అక్రమాన్ని మేము వదలము. ఎందుకంటే చాలా మంది సభ్యులు ఇందులో వ్యాపారం చేసుకుంటూ వారి యొక్క ఆర్థికాభివృద్ధి అదేవిధంగా ఆస్తులను గ్రహించడంలో ముందున్నారు. గతంలో అందరి పాత్ర, అధికారుల పాత్ర, అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది. ఎవరైనా కూడా నిజమైన మత్స్యకారులను ఇబ్బంది పెట్టి నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా కూడా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకారులను ఆదుకోవడమే. జీవనోపాధి చేపల వృత్తి అదేవిధంగా చేపలకు ఆదాయం పైన చాలామంది వారి కడుపు కొడుతూ కేవలం లాభాపేక్ష అనేది ముఖ్యంగా పెట్టుకున్న ఈ మార్కెట్లో